మా సినిమా చిత్రీకరణంతా ఓ పిక్నిక్ లా సాగిందని నటులు సాంకేతిక వర్గాలు చెప్పటాన్ని వింటూనే ఉంటాం. సెట్ లో సరదా వాతావరణం ఉండేదని చెప్పే ప్రయత్నమే అది. చిత్రీకరణ అందమైన ప్రదేశాల్లో జరిగిందంటే నిజంగానే అదొక విహారంలాగే మారిపోతుంది. పని కష్టం కూడా తెలియకుండా చేస్తుంటాయి చుట్టుపక్కల ప్రదేశాలు. చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పగానే అప్పుడేనా ఇంకో 2 రోజులు ఉండుంటే బాగుండేదే అనే భావనకి గురి చేస్తుంటాయి. అందుకే పిక్నిక్ అనే మాటని వాడుతుంటాయి చిత్ర బృందాలు. రామ్ చరణ్ కథానాయకుడుగా నటిస్తున్న రంగస్థలం చిత్రీకరణ గోదావరి జిల్లాలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. పలు పల్లెటూళ్లతో పాటు గోదావరి తీరంలోనూ సెట్ వేసి చిత్రీకరణ జరిపారు. కొండ కోనల్ని తాకుతూ వంపు సొంపులతో హొయలు పోయే గోదావరి ఒడ్డున చిత్రీకరణ అంటే పిక్నిక్ లా కాకుండా ఇంకేమనిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ ప్యాకప్ చెప్పగానే పడవపై నదిలో షికారు చేయాలనే కోరిక పుట్టినట్టుంది రామ్ చరణ్ కి. రంగస్థలం చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న సోదరి సుష్మితతో కలిసి ఇలా విహారం కోసం బయలుదేరారు. అయితే రామ్ చరణ్ ఇక్కడ కూడా చిత్రంలోని పాత్ర చిట్టిబాబు వేషంలోనే ఉన్నారు.